2025 నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన బ్లాసమ్ ఈవెంట్స్ సునీల్ రెడ్డి గారు. హాయ్ సునీల్ రెడ్డి గారు. నేను ఏదైనా నువ్వు స్ట్రైట్ గా చెప్తాను, నేను మాట్లాడతాను. ఆబ్వియస్లీ మీరు యాక్చువల్లీ నా షో పేరే మీతో కొంచెం కొత్తగా ముందు ఈ ఒరిజినల్ రాటాచ్చు. సో నాకు ఒరిజినల్ జెన్యున్ చెప్తానికి మాట్లాడతాను. మీరు చెప్పకపోయినా సరే నేను నా మనసులో వాళ్ళు కూడా ఓపెన్ మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే. సో డెఫినెట్లీ ఐ గివ్ గుడ్ ఆన్సర్స్, జెన్యూన్ ఆన్సర్స్. ఓకే. అసలు ఈ షో మీరు ఎందుకు చేశారు? మీ ఇంటెన్షన్ ఏంటి? యాక్చువల్లీ నేను మూవీ చేస్తున్నాను, యూ నో వెరీ వెల్ అబౌట్ దట్. తస్కరించుట అని ఒక మూవీకి సెలెక్ట్ అయ్యి చేస్తున్నా, హైదరాబాద్ లో ఉన్నా. కృష్ణారెడ్డి అంకుల్ ఆల్మోస్ట్ ఒక 10 times కాల్ చేస్తున్నా. సునీల్, యువర్ ద పర్సన్ టు డూ ఈవెంట్ లైక్ సచ్ ఈవెంట్ లైక్ మిస్ నీల్ 2025 నువ్వు చేస్తే బాగుంటది. ఇంకా యాక్చువల్లీ నేను కొంచెం బిజీ ఉన్నాను అంటే, పర్లేదమ్మా నేను వెయిట్ చేస్తానని చెప్పి డిసెంబర్ నుంచి అంకుల్ అడుగుతూనే ఉన్నాడు. ఫిబ్రవరిలో ఓకే చేస్తాను. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆడిషన్ లో కూడా అంకుల్ క్లియర్ గా, పిక్చర్ క్లియర్ గా, ప్రెస్ మీట్ ముందే సునీల్ నేనే వేచి చేయమని చెప్పాను అని చెప్పి అంకుల్ క్లియర్ గా, పిక్చర్ క్లియర్ గా మన ప్రెస్ మీట్ ముందే చెప్పాడు. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ అబౌట్ దట్. సో అంకుల్ చెప్పారు, సో చేయాలి కదా అనే ఉద్దేశంతో చేశాను. యాజ్ వెల్ ఇది నేను ఎందుకు చేశాను అంటే, రేపు నా మూవీ ప్రమోషన్ కి ఇది చాలా సపోర్ట్ అవుతుందని ఉద్దేశం. మన నెల్లూరు వాళ్ళ ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగలవాలి అనేది నార్మల్ గా ఎక్కడైనా సరే ఆ సామెత నానుడి ఉండేది కామన్. అయితే రేపు నా మూవీకి నేను నెల్లూరు నుంచి ఎలా సపోర్ట్ తీసుకోవాలి? లైక్ మిస్ నెల్లూరు ఈవెంట్ చేస్తే ఆబ్వియస్లీ ఒక 45 to 50 girls వస్తారు. ఈ 50 girls లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా సరే, వాళ్ళ సర్కిల్లో ఆబ్వియస్లీ ఒక 2000 to 3000 పీపుల్ ని నేను గ్యాదర్ చేసుకోవచ్చు. సో రేపొద్దున నా మూవీకి హెల్ప్ అవుతారు. ఆ 1000-2000 పీపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ ని గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళి, ఎలాగో మన నెల్లూరు మూవీ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది, కృష్ణారెడ్డి సార్ సపోర్ట్ చేస్తారు, మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యాజ్ వెల్ కొత్తగా నేను నెల్లూరు నుంచి జెన్యూన్ గా నాకు సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో ఇలా పిక్ చేసుకున్నాను ఈ ఈవెంట్ ని. ఇలా జరిగిందండి. అదే అందుకే ఈవెంట్ చేశాను. ఈవెంట్ చాలా మంచిగా గ్రాండ్ గా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే కాంట్రవర్సీ అసలు ఎందుకు వచ్చింది, నెగిటివిటీ ఎలా వచ్చింది, అసలు మీరేమనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ? సార్ ఒకటే చెప్తాను సార్, నాకు తెలిసినంత వరకు లైఫ్ లో ఒక చెట్టుకి నిండా కాయలు ఉంటే ఆబ్వియస్లీ ఆ చెట్టుకి దెబ్బలు రాళ్ళు, రైట్? సో మనం ఇంత బాగా సక్సెస్ చేసాం, నాకు ఈవెంట్ ఇవ్వచ్చు కదా నేను బాగా చేస్తా, నాకు ఈవెంట్ ఇవ్వచ్చు కదా నేను బాగా చేస్తా అని చెప్పి అంకుల్ దగ్గరికి చాలా మంది వెళ్తే, లేదు ఇది సునీల్ చేస్తాడని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు అనౌన్స్ చేశాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ థాట్ నాకు బాగాలేకపోతే నా కోసం వెయిట్ చేశాడు 3 months అంకుల్. నవంబర్, డిసెంబర్, జనవరి. ఈవెన్ హీరో శ్రీరామ్ గారు కూడా కాల్ చేసి, సునీల్ నువ్వు చెయ్యి సార్ చెప్తున్నారు అని చెప్పి నాతో జెన్యూన్ గా మాట్లాడారు. ఐ హ్యావ్ ఎ క్లియర్ ప్రూఫ్ ఎవిడెన్స్. సో దెన్ ఇట్ హ్యాపెన్స్ మిస్ నెల్లూరు 2025. ఇప్పుడు అందరూ చెప్పేది మేజర్ పాయింట్ వచ్చేసి, ఈ టైటిల్ విన్నర్స్ ఎవరైతే 5 girls ఉన్నారో దాని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. కొంతమంది మీరు కమిట్మెంట్ తీసుకున్నారు అంటున్నారు, కొంతమంది 2 lakhs 3 lakhs పేమెంట్ తీసుకుని సెలెక్ట్ చేశారు అంటున్నారు, కొంతమంది వచ్చేసి ఫైనల్ ముందే డిసైడ్ చేశారు, మొత్తం సునీల్ రెడ్డి గారే చేశారు. సో ప్రీ ప్లాన్ తో సునీల్ రెడ్డి గారు ఏదో ఎక్స్పెక్ట్ చేశారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? సార్ మీరు అన్నట్టే నేను 2 lakhs 3 lakhs 4 lakhs తీసుకుంటే 2.95 crores వాల్యూ చేసే మూవీ చేస్తూ ఇట్స్ ఎ స్మాల్ అమౌంట్ లైక్ 2 lakhs కోసం నేను కకృతి పడతాడు సునీల్ రెడ్డి అనేది ఇట్స్ ఎ బిగ్ నాన్ సెన్స్. 2.95 crores వాల్యూ చేసే మూవీ చేస్తున్నా సునీల్ రెడ్డి 2 lakhs కి 1 lakh కి కకృతి పడ్డాడు అంటే ఇట్స్ గోనా బి ఫేక్ న్యూస్. యాజ్ వెల్ కమిట్మెంట్స్ నేను చేస్తున్న హీరోయిన్ హెబ్బా పటేల్స్, ఆల్ నోన్ లైక్ నా ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ ఆల్రెడీ మూవీ స్టార్ట్ అవబోతుంది. నేను చేస్తుందే పెద్ద పెద్ద హీరోయిన్స్ తో చేస్తూ నేనేదో కొంచెం డెవలప్ అవ్వాలని మీ సపోర్ట్ తో నేను ముందుకెళ్ళగలిగాను. నెల్లూరు మూవీ అసోసియేషన్ అయినా, అంకుల్ సపోర్ట్ అయినా, అమరావతి కృష్ణారెడ్డి సార్ చాలా సపోర్ట్ చేశారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రమ్ నెల్లూరు రామానాయుడు స్టూడియోస్ లో నేను ఓపెనింగ్ పెట్టాను సార్. ఆల్మోస్ట్ 12 lakhs బడ్జెట్ సార్ దానికి.
మిస్ నెల్లూరు బడ్జెట్ ఎంత సార్? 8 lakhs లోపలే క్లోజ్ చేశాను. సో నా మూవీ ఓపెనింగ్ నేను 12 lakhs పెడితే ఇట్స్ గోనా బి 1 lakh 2 lakhs రీలోస్ కోసం నేను కకృతి పడ్డాం. ఎవరైనా ఈ అలిగేషన్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో నా దగ్గరకు వచ్చి ఇదిగో నువ్వు తీసుకున్నావు అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్లీ నేను సారీ చెప్తా. అందరి పాత్రికేయుల సమక్షంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా. ఇట్స్ గోనా బి ఫేక్ అలిగేషన్ అంతే. దట్స్ ఇట్. ఓకే, ఫైనల్స్ సెలక్షన్ ఓకే మీ ప్రమేయంతో జరిగిందా, మీ ప్రమేయం లేకుండా జరిగిందా? ఫైనల్ సెలక్షన్ ఇన్ ద సెన్స్ టాప్ 5 సార్ అండర్ సీసీ కెమెరా సర్వైలెన్స్ యాజ్ వెల్. ఒక లైవ్ షో జరుగుతుంది అక్కడ, సునీల్ రెడ్డి ఆ సతీష్ అడ్డాల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ వీళ్ళని సెలెక్ట్ చేయమండం కానీ చెప్పినట్టు ఎక్కడైనా సరే ఆ షోలో, లేకపోతే నేను మెసేజెస్ పెట్టినట్టు కానీ నేను తనతో డిస్కస్ చేసినట్టు కానీ టాప్ 5 గురించి ప్రూవ్ చేయమనండి. ఐ డూ వాట్ యు లైక్. మీరు ఏదైతే నా మీద ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారో డెఫినెట్లీ ఐ ఒబే వాట్ యు గోనా సే. నేనైతే ఒబే అవుతాను. సో మీరు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే జెన్యూన్ గా ఎవరైతే మీరు జడ్జెస్ గా పిలిచారో వాళ్ళే ఫైనల్స్ సెలెక్ట్ చేశారు. మోరోవర్ సార్ 1 second సార్, అంటే నేను నెల్లూరు పేజెస్ కి నాకు సపోర్ట్ చేసిన నెల్లూరు పేజెస్ కి థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసిన సోషల్ మీడియా బ్రాండ్ పార్ట్నర్ నమస్తే నెల్లూరుకి లవ్ యూ సో మచ్. ఏమో చాలా సపోర్ట్ చేసావు. అమరావతి కృష్ణారెడ్డి గారు సపోర్ట్తో నేను షో చేయగలిగాను నెల్లూరులో. మీరు అడిగినట్టు సార్ ఒకటైతే చెప్తాను సార్, నేను ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నప్పుడు వాడు పడే కష్టం. లిటరల్లీ నాకు హెల్త్ బాగాలేకపోయినా గ్రూమింగ్కి నేను పరిగెత్తి నాకు ఏం అవసరం సార్, నెల్లూరుకి ఒక సతీష్ అట్టాలని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మిస్ గ్లోబల్ అమ్మాయిని నేను తీసుకురావాల్సిన అవసరం ఏంటి సార్? అలాగే మిస్ ఆంధ్ర అమ్మాయిని, మిస్సెస్ ఆంధ్ర అమ్మాయిని వీళ్ళందరినీ తీసుకొచ్చాను. ఎంతో బాగా ఆర్గనైజ్ చేసి నెల్లూరుకి ఒక మంచి పేరు తీసుకొచ్చి మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా జరిగే ఒక మంచి ఈవెంట్ ని నెల్లూరులో ప్లాన్ చేస్తే ఇదేనా మీరు నాకు ఇచ్చే బహుమానం? నాకు అర్థం కావట్లేదు. అంటే పర్టికులర్ గా వీళ్ళని ఫిక్స్ అయిపోయి వీళ్ళే గెలవాలంటే అది నా చేతిలో లేదు కదా. జడ్జిమెంట్ ఆల్రెడీ అయిపోయింది, జడ్జిమెంట్ అయిపోయింది. నేను తీసుకొచ్చిన పర్సన్స్, నేను ఎందుకు సతీష్ అడ్డాలను తీసుకొచ్చానో కూడా నేను అందరికీ చెప్తున్నా. సాయి గారు ఒకటే, మిస్ నెల్లూరు అంటే ఇట్స్ గోనా బి డిస్ట్రిక్ట్ షో. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటి వాళ్ళకి? ఆబ్వియస్లీ స్టేట్ అంటే మిస్ ఆంధ్ర. వాళ్ళకి నేను ఒక మంచి స్మూత్ వే ఇచ్చాను, ఒక కాంటాక్ట్స్ పరంగా అయినా సరే. సో దీని తర్వాత మన నెల్లూరు అమ్మాయికి డిస్ట్రిక్ట్ వైజ్ తర్వాత స్టేట్ వైడ్ అంటే ఆబ్వియస్లీ సతీష్ అడ్డాల చేస్తాం. ఇంత మంచి ఆపర్చునిటీ నేను ఇస్తే ఈ 20 contestants కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఆల్రెడీ యాజ్ ఐ సెడ్ టు యూ గర్ల్స్, ఒక మ్యాచ్ ఆడితే ఆబ్వియస్లీ ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు టై కూడా అవ్వచ్చు. సో నెక్స్ట్ మ్యాచ్ ఎలా గెలవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఇంకా వర్క్ హార్డ్ చేసుకుంటే దీనమ్మ మిస్ నెల్లూరులోనే పోతే మిస్ ఆంధ్ర కొట్టచ్చేమో కదా సార్. నేను అంత మంచి వే ఇచ్చాను, అంత మంచి స్వీట్ వే ఇచ్చాను సార్. దాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. కానీ సతీష్ అడ్డాలని ఎందుకు పిలిచారు, ఆయన జడ్జ్మెంట్ మీదే కదా అంటే, ఈవెన్ యూ కెన్ సీ సార్ ఇన్ లైవ్, దేర్ ఇస్ అ లైవ్. ఎవరు ఫ్రాడ్ చేసింది ఏం లేదు. ఎవరికి లైక్ వాళ్ళని పెట్టాలి వీళ్ళని పెట్టాలని నేను ఇన్వాల్వ్ అయ్యే పని అయితే సతీష్ అడ్డాలని ఎందుకు పిలుస్తాను సార్? నెల్లూరులో ఎంతమంది లేరు, సెలబ్రిటీస్ ఎంతమంది? ఆబ్వియస్లీ ఆ ఈవెంట్ కి మనం రాక్ షకీని పిలిచాం, హీరో షమ్ముని పిలిచాం, వాళ్ళ వదిన గారు ఒక మంచి సింగర్, 25 movies కి లైక్ అతను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. సో నేను ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇస్తే నా గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ కామెంట్స్ అయితే అసలు కాస్టింగ్ ఉన్నాయి సార్, నిజంగా చెప్తున్నా. అంటే బట్ అంటే దేవుడు అంటే మనం సక్సెస్ ఒకడు ఎదుగుతుంటే వాడిని ఎదగనీయకుండా తొక్కాలని చూసే ప్రయత్నం అనుకోని నేను నవ్వుకొని వదిలేస్తున్నా. బట్ అయితే కొంచెం లిటిల్ ఎందుకంటే సునీల్ రెడ్డి గారు ఒక ఈవెంట్ ప్లానర్ గా ఆ పెయిన్ నాకు తెలుసు. ఎందుకంటే ఒక ఈవెంట్ ని కండక్ట్ చేయడం, అందులో పబ్లిక్ ఈవెంట్ వెరీ టఫ్, అసలు టఫ్ అసలు చెప్తే. ఎందుకంటే ఆ పెయిన్, ఆ టెన్షన్, అది సక్సెస్ అయ్యేదాకా ఒక ఎత్తు అయితే మధ్యలో చదవడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు పబ్లిక్ షోస్.
మీరంతా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. నేను చూసాను థీమ్ డిజైనింగ్ కానీ, స్క్రీన్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, డ్రెస్ లైటింగ్ కానీ, బాడీ గార్డ్స్ కానీ అసలు పర్ఫెక్ట్ అన్ని ప్లాన్ చేశారు. అందరూ అనుకున్న టాక్ ఏంటంటే ది బెస్ట్ 2025 మిస్ నెల్లూరు ఈవెంట్ బాగా గ్రాండ్ గా ప్లాన్ చేశారు సునీల్ రెడ్డి గారు అని చెప్పి టాక్ వచ్చింది. బట్ కట్ చేస్తే ఇంత కాంట్రవర్సీ, ఇంత నెగిటివిటీ తీసుకురావడానికి అసలు మెయిన్ రీజన్ మీరు ఏమనుకుంటున్నారు? అంటే మీకు పడన వాళ్ళు చేశారని మీరు అనుకుంటున్నారా, లేదంటే జెన్యున్ గా జనాలకు నచ్చక వాళ్ళకి తెలిసి తెలియక ఏదైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? సార్ అంటే నేనైతే దీనికి ఒకే ఆన్సర్ చెప్తాను సార్. ఆ డే పర్ఫార్మెన్స్ బట్టే జడ్జెస్ ఆబ్వియస్లీ డిసైడ్ చేస్తారు. కానీ వాట్ హ్యాపెన్ అనేది జడ్జెస్ వాళ్ళని నమ్మి నేను వాళ్ళకి జడ్జ్మెంట్ ఆ పదవి ఇచ్చాను. వాళ్ళకి నచ్చిన జడ్జ్మెంట్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ కాంట్రవర్సీకి ఎందుకంటే పర్టికులర్గా బాగా హెవీ సపోర్ట్ ఉన్న పర్సన్కి రాలేదని, సపోర్ట్ లేని పర్సన్స్కి వచ్చిందని చెప్పి, సపోర్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇది ప్యూర్గా జడ్జ్మెంట్ అయితే సతీష్ అడ్డాల గారి జడ్జ్మెంట్. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ అండర్ సీసీ సర్వైలెన్సెస్ యాజ్ వెల్ లైవ్. ఇది ప్యూర్గా అతనికి నేను ఇచ్చిన పదవిని అతను ఫుల్ఫిల్ చేసేసి వెళ్ళిపోయాడు. కాంట్రవర్సీ సంగతికి వస్తే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే సార్. ఎవరైనా సరే ఎదుగుతుంటే వీడిని ఎలాగైనా తొక్కేయాలి, కాంట్రవర్సీలోకి తీసుకెళ్ళాలి, ఎలాగైనా దీన్ని మళ్ళీ ఇలాంటి షో అంత గ్రాండ్గా చేశాడు, వీడు ఎందుకు ఓకే వీడు ఏం లేదు కదా బ్యాక్గ్రౌండ్, వీడు కూడా నేను ఒకటే చెప్తాను సార్, లైఫ్లో ఎవరికైనా సరే ఒకటే చెప్పాలనుకుంటున్నా, వీడు హీరో ఏంటి, వీడు ఆర్గనైజర్ ఏంటి, లేకపోతే వీడేంది షో చేసేది అనుకునేది. అంటే ఎవడో తొక్కితే నేనేం కోకోకోలా డబ్బాని కాదు సార్. జనరల్ లైక్ ఎవరికైనా ఒక ప్రెస్ ఉంటుంది లైఫ్లో, ఏమో మిస్ ఆంధ్ర చేయొచ్చు, మిస్ సౌత్ ఇండియా ఆంధ్ర చేయొచ్చు, మిస్ ఇండియా కూడా చేయొచ్చు సార్. డ్రీమ్ బిగ్ అంటారు ఎవరైనా సరే, డ్రీమ్ బిగ్ అంటారు. నేను ఎందుకు ఆగాలి సార్ ఇక్కడ? ఎవడో ఏదో కాంట్రవర్సీ మాట్లాడాడు అని చెప్పి I'm not going to prove myself to anyone. బట్ షో అయిపోయింది, కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. బట్ బలంగా ఉన్న మెజారిటీ పీపుల్, బలమైన ఒక అంటే లైక్ వాళ్ళకి రాకూడదు అనేది నా పాయింట్ కాదు, వాళ్ళకి మాత్రమే రావాలి అనేది నా పాయింట్ కాదు. ఇట్స్ గోనా బి ప్యూర్ జడ్జ్మెంట్ వాట్ ఐ గేవ్ టు సతీష్ అడ్డాల గారు. ఈ ఫుల్ఫిల్డ్ ఇట్. ఓకే, ఇది నా పర్సనల్ జస్ట్ కొంతమంది కొన్ని ఇంటెన్షన్తో అడుగుతుంది. తప్పకుండా. ఇప్పుడు మీరు ఎవరైతే సెలెక్ట్ చేసిన సతీష్ అడ్డాల గారు ఉన్నారు 5 members, మీకు అది 100% వర్త్ అనిపించిందా? అంటే వీళ్ళని సెలెక్ట్ చేసింది సాలిడ్ రీజన్ అని మీకు అనిపించిందా 5 girls? ఓకే, మీ క్వశ్చన్ ఆన్సర్ నేను ఒకటే చెప్తాను సార్. నేను అడుగుతున్నా ఒక ఆర్గనైజర్ గా, మీకు తెలుసు కదా షోస్ చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా పర్సనల్ గా సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి మేబీ 1-2 అటు ఇటు అయ్యి ఉండొచ్చు. నా పర్స్పెక్టివ్ లో ఆయన జడ్జ్మెంట్ ని జడ్జ్ చేసేంత కెపాసిటీ నాది కాదు. ఎందుకంటే ఆయన మిస్ ఆంధ్ర ఆర్గనైజర్ గా 40 shows వరకు చేశారు. ఆల్మోస్ట్ అమ్మాయి మిస్ గ్లోబల్ ఆసియా అమ్మాయి కూడా వచ్చింది. సో వాళ్ళ జడ్జ్మెంట్ ని నేను జడ్జ్ చేసేంత కెపాసిటీ నాకు లేదు. కానీ నేనైతే ఒకటి చెప్తాను సార్, నా మైండ్ లో రన్ అయిన 1-2 స్థానాలు అటు ఇటు అయ్యాయి. అదైతే నా మైండ్కి అనిపిస్తుంది. బట్ I'm not going to judge a girl to be winner. I'm not the person. జడ్జ్మెంట్ అనేది వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు నా మైండ్ లో ఏది రన్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి నేను విన్ చేసేస్తే అది కష్టపడిన ప్రతి ఒక్కరికి నేను అన్యాయం చేసినాను అనమాట. సో 20 girls క్యూట్ గర్ల్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. చాలా అందంగా ఉన్న వాళ్ళే ఫైనల్కి వచ్చారు. చాలా కష్టపడ్డారు, చాలా వాళ్ళని కష్టపెట్టాను, గ్రూమింగ్ అని రుబ్బాను. ఆ తర్వాత పాపం ఈవెన్ ఫినాలే రోజు కూడా మార్నింగ్ 9:30-10 o'clock నుంచి నైట్ 1:30 వరకు పాపం వాళ్ళు నిలబడే ఉన్నారు విత్ హీల్స్ అండి. నిజంగా వాళ్ళని దొరకడం, నా టీం 20 members దొరకడం నా అదృష్టం. గర్ల్స్ అందరికీ 20 members ఎక్సెప్ట్ 5 members 15 members ఒకటే చెప్తాను. నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఈ 20 members ని నేను టాప్ 5 చేయలేను సార్. వన్ థింగ్ నేను లెట్ యు నో, ఆల్ ది గర్ల్స్, ఈ 15 members ని నేను ఈ 20 members ని టాప్ 5 చేయలేను. ఒకటి జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత అమరావతి కృష్ణారెడ్డి సార్ అక్కడ కొంతమంది కాంట్రవర్సీ జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, వీడియో ఫుటేజ్ పెట్టడం. మన పేజెస్ వాళ్ళు కూడా నాకు ఆల్మోస్ట్ చాలా మంది సపోర్ట్ చేశారు.
అందరూ దే డిడ్ వండర్ఫుల్ జాబ్. మన నెల్లూరు వాళ్ళు నిజంగా చెప్తున్నా 5 million వ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ నెల్లూరు. 5 million వ్యూస్. ఐ నిజంగా నేను కాలర్ ఎగరేసుకొని చెప్తున్నా, జెన్యూన్ గా చెప్తున్నా. 5 million వ్యూస్ నెవర్ ఎవర్ బిఫోర్ ఇన్ నెల్లూరు ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ మిస్ నెల్లూరు 2025. సార్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. ద గాయస్ నెల్లూరు పేజెస్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. కాకపోతే బాయ్స్ పేజెస్ వాళ్ళందరికి ఒకటే విన్నపం నాది, ఒక్క పర్సన్ కోసం మిగతా 4 members ని మనం బాధ పెట్టకూడదు కదా. విన్ టేస్ట్ ని వాళ్ళు విన్నింగ్ టేస్ట్ ని వాళ్ళు రుచి చూడలేకపోతున్నారు. ఆ 3 members, ఆ 4 members, ఆ విన్ అయిన హనీ పాపం చాలా బాధపడుతూ ఉంది. ఆ విన్ అయిన సెకండ్ పర్సన్ అయినా సరే, థర్డ్ పర్సన్ అయినా సరే, ఆ 5th పర్సన్ అయినా సరే చాలా 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 అంటే మేము విన్ అయ్యి ఏం లాభం సార్ అని చాలా బాధపడుతున్నారు. నేను ఆ బాధను వాళ్ళకి ఇవ్వకూడదు అనుకునే ఈరోజు మీడియా వచ్చి మాట్లాడుతున్నాను. మీరు ఫస్ట్ కృష్ణారెడ్డి సార్ గారు ఇలా షో ఒకటి చేద్దాము ఇంతకుముందు చేసిన మీకు ఒక ఐడియా ఉంటుంది, ఫుటేజ్ చూసుకోవచ్చు. ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేద్దామని అసలు మీరు ఎందుకు అంత హెవీగా ప్లాన్ చేశారు? అసలు మీరు చేసిన ఈవెంట్ మీకు వర్కౌట్ అయిందా? స్పాన్సర్లు వచ్చారా? లాభం పొందారా? నష్టపోయారా? సార్ దీనిలో నేను యాజ్ ఐ డిస్కస్ విత్ యూ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే మీకు ఒకటి చెప్పాను, ఇది నా స్వలాభం కోసం మనీ కోసం చేసే షో అయితే కాదు సార్. ఎందుకంటే రేపు పొద్దున నా సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ మై పర్ఫార్మెన్స్ వై షూటింగ్. నా పర్ఫార్మెన్స్ బట్టే సినిమా అనేది బేస్డ్ ఆన్ ఆ పర్ఫార్మెన్స్ వై షూటింగ్ అనేది దాన్ని బట్టి అవుతుంది. కాకపోతే రేపు పొద్దున నాకు నా నెల్లూరు నుంచి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు పాపులేషన్ 33 lakhs. ఈ 33 లక్షల్లో హాఫ్ ఆఫ్ ద నెల్లూరు పీపుల్ మన సినిమా, మన నెల్లూరు సినిమా అని చూస్తే ఆల్మోస్ట్ ఒక 12 crores వస్తుంది మూవీకి. నేను మొత్తం పిక్చర్ క్లియర్ గా నేను లెక్కలు వేసుకొని మరీ రాసుకున్నాను సార్. మన నెల్లూరు వాళ్ళ కోసం నేను మిస్ నెల్లూరు చేస్తాను, ఆ తర్వాత మిస్సెస్ నెల్లూరు చేస్తాను, ఆ తర్వాత మిస్టర్ నెల్లూరు అవకాశం ఉంటే చేస్తాను. సో ఇన్ని నేను చేస్తున్నాను. ఇందులో నేను నా స్వలాభం కోసమో, లేకపోతే నాకు మనీ ఎర్న్ చేసుకోవడానికో, లేకపోతే ఎవరినో తీసుకొచ్చి వాళ్ళని విన్ చేయాలని చెప్పి వాళ్ళ కోసమో అయితే నేను షో చేయలేదు సార్. ఇట్స్ ప్యూర్ ఫర్ మై లైక్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్ ఫర్ మై మూవీ అంతే సార్. ఇంతకు మించి నేనైతే మనీ కోసం అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. బట్ స్పాన్సర్స్ అయితే సపోర్టెడ్ మీ లాట్ సార్, సీరియస్లీ. ఎంత సపోర్ట్ చేశారంటే సార్, ఫస్ట్ టైం ఇన్ నెల్లూరు నా జనరేషన్ స్పాన్సర్స్ నాకు దొరికారు. లైక్ భూమి రియాలిటీ ఇన్ఫ్రా, సిఆర్ కృష్ణారెడ్డి గారు అండ్ కోటేశ్వరరావు గారు, మన ఇన్ఫినిటీ పవన్ గారు, థ్రెడ్స్ అండ్ నాట్స్ రమ్య గారు, అండ్ ప్లానెట్ యూనిసెక్స్ చరణ్ గారు, వీళ్ళ నలుగురు 4 pillars ఈ షోకి. ఆ తర్వాత A3 బ్రైడల్ మేకప్ మేడం ఉన్నారు. ఆ మేడం అయితే ఆల్మోస్ట్ ఫినాలేకి ఆ మేడం అందరికి టచ్అప్స్ అన్ని చేశారు. ప్లానెట్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకొని చేశారు. యాజ్ వెల్ ఆ గ్రూమింగ్ క్లాసెస్కి అయితే మన యాస్మిన్ మేడం డ్రీమ్ ఫిట్నెస్ స్టూడియో సార్ మమ్మల్ని భరించారు 3 days. వాళ్ళ ఆంబియన్స్ అంతా మాకు ఇచ్చేశారు. ఆ ఏసీలు అయినా, ఆ ఆంబియన్స్ అయినా, పవర్ అయినా, ఆ సౌండ్ సిస్టమ్ అయినా, ఆ తర్వాత ఫుడ్ నేను తెప్పించినప్పుడు వాళ్ళ అరేంజ్మెంట్స్ అయినా సరే చాలా బాగా రిసీవ్ చేసుకొని బాగా మాకు సపోర్ట్ చేశారు. అలాగే ఈ నలుగురు అయితే నాకు 4 pillars చేశారు. వాళ్ళ నలుగురు స్పాన్సర్స్ బికాస్ ఆఫ్ సమ్ మిస్కమ్యూనికేషన్స్ ఫ్యూచర్లో నా ఈవెంట్స్కి వాళ్ళు నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేనైతే ఒకటి చెప్తాను సార్, ఐ లవ్ ద 4 pillars ఫ్రమ్ మిస్ నెల్లూరు 2025. భూమి రియాలిటీ ఇన్ఫ్రా శ్రీహరి కృష్ణారెడ్డి గారు, ప్లానెట్ చరణ్ గారు, థ్రెడ్స్ అండ్ నాట్స్ రమ్య గారు, అవుట్ఫుట్ వీడియో లైవ్ ఇచ్చి నాకు సపోర్ట్ నిలబడి నాకు బాగా సపోర్ట్ చేసిన పవన్కి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ సో మచ్. మీరు ఫైనల్ గా చెప్పాలనుకుంటే 2025 మిస్ నెల్లూరు నేను ఒకటే చెప్తాను. అంటే ప్రతిసారి మాట అంటున్నాను, నాకు బాగాలేదు, నాకే నచ్చట్లేదు. మన నెల్లూరుడే కదా చేసింది షో, మన నెల్లూరు అమ్మాయి కోసమే కదా చేసింది షో. ఈరోజు గెలవచ్చు, రేపు ఓడిపోవచ్చు, కానీ మన నెల్లూరుని మనం నిలబెట్టుకోకపోతే రేపు పొద్దున ఇంకా మన కోసం ఏం చేసామనేది నేను నెల్లూరు వాళ్ళందరినీ ఒకటే క్వశ్చన్ వేస్తున్నా. మన నెల్లూరుడే షో చేశాడు, మన నెల్లూరు అమ్మాయిల కోసమే చేశాడు. ఫర్ ద ఫస్ట్ టైం అంత మిలియన్ వ్యూస్ తీసుకొచ్చి, మిస్ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి, మిస్సెస్ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి, ఆర్గనైజర్ని తీసుకొచ్చి, ఒక్కళ్ళు ఏదో మేబీ సార్ ఎన్నో సార్ మీకు తెలుసు సార్,
ఒక మూవీ పూరి జగన్నాథ్ గారు లాంటి పెద్ద డైరెక్టరే నేనింతే అనే సినిమా తీశాడు సార్. బికాస్ ఆఫ్ ఆ క్లైమాక్స్ వల్ల ఆ మూవీ హిట్ కావచ్చు. అట్లేగా నేను దీన్ని తీసుకోవాలనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్ నేను ఈవెంట్స్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ మన నెల్లూరుగా నేను ఒకటే అడుగుతున్నాను నెల్లూరు వాళ్ళందరినీ. మన నెల్లూరుగా నేను చేశా, మన నెల్లూరు అమ్మాయిల కోసం చేశా. మీరు కూడా మన నెల్లూరు వాడిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాజ్ వెల్ కృష్ణారెడ్డి సార్ అయితే మామూలు సపోర్ట్ కాదు. సార్ గురించి లాస్ట్లో చెప్తున్నాను అనుకోవద్దు సార్, నిజంగా చెప్తున్నా. ఆయన ఒక 1 crore వాల్యూ చేసే ఒక ప్లేస్లో మన నెల్లూరు మూవీ అసోసియేషన్ వాళ్ళందరి కోసం ఒక మంచి స్టూడియోని నిర్మించి చేసుకోండిరా, మీరు కష్టపడద్దు. బయట ఏ డిస్ట్రిక్ట్స్లో లేదండి, నేను జెన్యున్గా చెప్తున్నా. బయట ఏ డిస్ట్రిక్ట్లో కూడా ఒక ఇండివిజువల్ పర్సన్, బిజినెస్ చేసుకునే పర్సన్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక 25 crafts అని పెట్టి వాళ్ళకి ఒక స్టూడియో కట్టించి మీరు ఫ్రీగా స్టూడియోస్లో షూటింగ్స్ చేసుకోండి. మీకు ఏదన్నా ఆయనకి ఏం అవసరం సార్, భోజనం పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏం అవసరం, మిగతా కార్యక్రమాలన్నిటికీ డబ్బులు ఇచ్చి పక్క నుండి మీడియా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఆయనకి ఏంటి, ఫుడ్ పెట్టాల్సిన అవసరం ఆయనకి ఏంటి. ఈ రోజు మీకు కూడా ఎంతో సపోర్ట్ చేశాడు, నాకు కూడా ఎంతో సపోర్ట్ చేశాడు. కళాకారుల అంటే ఆయనకున్న ఒకే ఒక్క వీక్నెస్, కళ అంటే ఇష్టపడతాడు. అలాంటి ఆయన పట్టుకొని కృష్ణారెడ్డి చేపించాడు ఇది, సునీల్ రెడ్డి కన్నా అదే ఆయన ఫైనాన్స్ లో ఏదైతే జడ్జిమెంట్ ఉందో కృష్ణారెడ్డి గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని కొంతమంది అంటున్నారు. మీరు కూడా ఆ ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ వచ్చింది చూశారు. కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడి ఫైనల్ చేద్దాం అని చెప్పి మీరు సతీష్ అడ్డాల గారు అన్న ఒక వీడియో క్లిప్ నేను చూసాను. నేను అనేది ఆ పెద్దవాళ్ళలో అమరావతి కృష్ణారెడ్డి గారు ఉన్నారా? దీనికి నేను ఇచ్చే కన్క్లూజన్ నెల్లూరు అబ్బాయిలు ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళందరికీ ప్లస్ మీరు అడుగుతున్నందుకు ప్లస్ నెల్లూరు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను. అక్కడ జరిగిన సినారియో ఏంటంటే ఆ సతీష్ అడ్డాల గారు టాప్ 20, ఆ 20లో ఒక 10 members మాత్రమే తీసుకొని వాళ్ళకి క్వశ్చన్స్ చేస్తానని చెప్పారు. ఆ టైంలో నేను రెస్పాండ్ అయ్యి, సార్ అలా చేయడం కరెక్ట్ కాదు, మిగతా 10 members బాధపడతారు కాబట్టి 20 members క్వశ్చన్స్ వేయాలా లేకపోతే 10 members క్వశ్చన్స్ వేయాలా అనే సందిగ్ధంలో నేను ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారిని అడగడం జరిగింది. సార్ ఇలా చేద్దామా అంటే, వద్దమ్మా, అందరికీ సమన్యాయం ఉండాలి, 10 మందిని అడిగి 10 మందిని అడగకపోతే బాధపడతారు అని ఆయన నిర్ణయం చెప్పాడు. కాబట్టి నా విషయానికి వస్తే పెద్దల నిర్ణయం అనింది. ఎందుకు అంటే ఆయన 10 members క్వశ్చన్స్ వేస్తానన్నారు కాబట్టి అప్పుడు నేను పెద్దల నిర్ణయం అయినటువంటి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ 10 మందిని క్వశ్చన్స్ అంటే అలా వద్దమ్మా 20 మందికి వేద్దామని ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి పెద్దల నిర్ణయం ఏంటంటే అందరికీ టాలెంట్ రంగు ఉంటుంది, మీరు 10 మందికి క్వశ్చన్స్ వేయొద్దు, దానికోసం మాత్రమే పెద్దల నిర్ణయం. జడ్జిమెంట్కి కృష్ణారెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇట్స్ ఎ ఫేక్ అలిగేషన్. దయచేసి ప్రేక్షకులు, ఆడియన్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే జరిగిన సినారీ అర్థమైంది కదా. కేవలం 10 members కాదు 20 members కూడా అవకాశం కల్పించాలి క్యాండిడేట్ చెప్పడం, అది ఒక్కటే డిస్కస్ చేశారు. దాన్ని మన వాళ్ళు కొంతమంది ఎడిట్ చేసి 1 minute క్లిప్ తీసుకొని జడ్జిమెంట్ లో గ్యాంబ్లింగ్ జరిగింది, జడ్జిమెంట్ అందరూ కలిసి చేశారు, అమరావతి కృష్ణారెడ్డి గారు సెలెక్ట్ చేశారు, ఇట్లా చాలా అపోహలు ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి, ఇది కేవలం జడ్జిమెంట్ సతీష్ అడ్డాల గారు మాత్రమే ఫైనల్ చేశారు. ఇది సునీల్ రెడ్డి గారు చేశారు, అమరావతి కృష్ణారెడ్డి గారు చేశారు, లేదా ఇంకొకటి చేసింది కాదు. వాళ్ళు ఆల్రెడీ మిస్ ఆంధ్ర షో కండక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళే ఫైనల్ జడ్జిమెంట్. వాళ్ళు ఇచ్చేదాకా కూడా అది అమరావతి కృష్ణారెడ్డి సార్ కానీ సునీల్ రెడ్డి గారికి కానీ 20 members కంటెస్టెంట్ కానీ ఎవరికి తెలియదు. అది దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ ట్రోలింగ్ లో అన్ని ఆపితే ఈ వీడియోతో మీ అందరికి క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేసి ఈ పాడ్కాస్ట్ ని రిలీజ్ చేస్తున్నాను. అలాగే సాయి గారు, నేనైతే ఒక కంటెస్టెంట్ విషయంలో చాలా బాధపడుతున్నాను. అంటే బాధ అంటే అది పర్సనల్ గా కాదు కానీ ప్రొఫెషనల్ గానే చాలా ఆలోచించాను. తను టాప్ లో ఉంటది అని నన్ను ఎక్స్పెక్ట్ చేశాను. నేను యాజ్ అ ఆర్గనైజర్ గా నా మైండ్ లో ఏది రన్ అయితే అది అవ్వదు కదా. యాజ్ పర్ జడ్జెస్ నార్మ్స్, యాజ్ పర్ జడ్జెస్ మార్క్స్, యాజ్ పర్ జడ్జెస్ థింకింగ్, ఆయన పక్కన వచ్చిన మిస్ గ్లోబల్ ఎవరో అమ్మాయింది,
సో నేను అనుకున్న ఒక కంటెస్టెంట్ టాప్ 3లో లేదనుకుంటా, మేబీ టాప్ 3లో లేదు. నేను వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక చిన్న సజెషన్, మిస్ నెల్లూరు కాకపోతే మిస్ ఆంధ్ర కాకపోతే మిస్ ఇండియా. నాకు తెలిసినంత వరకు నా చిన్న సజెషన్ అంటే, గోయింగ్ టు టేక్ స్వీట్ సజెషన్, ప్లీజ్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ డేట్లో ఆ టైంలో సతీష్ అడ్డాలా గారి ముందు పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గిందేమో అనుకోవచ్చు కదా. అది నా పాయింట్. ట్రై టు అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ రీసాల్వ్ ఇట్. అంటే ఒకటే చెప్తానండి, లైఫ్లో మనం వెళ్ళిన వెంటనే సక్సెస్ కావాలి అని అనుకుంటే అంత ఫాస్ట్గా వచ్చిన సక్సెస్ అంత కమ్డౌన్ కూడా. బాల్ ఎంత గట్టి కింద కొడితే అంత పైకి వెళ్తుంది, ఎంత పైకి వెళ్తే అంత కిందకి వస్తుంది సార్, మీకు తెలిసిందే. బట్ తనలో టాలెంట్ ఉంది, ఐ అబ్జర్వ్డ్ ఇట్. అన్ఫార్చునేట్లీ తన టాప్ 3లో లేదు. అది నేను చేసిన మిస్టేక్. పర్సనల్గా పర్టికులర్గా ఒకళ్ళ మీద గ్లడ్జ్ పెట్టుకొని వీళ్ళని ఇక్కడే పెట్టాలనేది నా పాయింట్ అయితే కాదు. యాజ్ ఏ ఆర్గనైజర్గా నా 100% ఇన్పుట్ అయితే నేను నెల్లూరు వాళ్ళకి మిస్ నెల్లూరు అంటే ప్రొఫెషనల్గా చేయాలనుకున్నా. ఫర్ ద ఫస్ట్ టైం సార్ నాకు ఏం అవసరం సార్, ఒక హీరోగా సినిమా ఇంకా కంప్లీట్ అవ్వకపోయి ఉండొచ్చు, నాకు నేను అక్కడ దాకా వెళ్ళాను. ఒక ఆర్గనైజర్గా నా కాల్ మీద కాల్ వేసుకొని ఇన్ ఫ్రంట్ ఆఫ్ జడ్జెస్ పక్కన కూర్చోవచ్చు, లేకపోతే సార్ పక్కన కూర్చోవచ్చు, పిచ్చి కుక్కలాగా మైక్ పట్టుకొని యాంకరింగ్ నేను ఎందుకు చేశానో తెలుసా సార్. ఇంకొక యాంకర్ ఎవరినైనా బాయింగ్ పెడితే, ఏదైనా ఒక కాంట్రవర్సీ ఓడి మాట్లాడితే, ఇంత కష్టపడి నేను ప్లాన్గా చేసిన ఈ 3 months కష్టం ఎక్కడ పోతుందో అనే ఉద్దేశంతో పిచ్చి కుక్కలాగా ఆ రోజు మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ చేస్తే, మధ్యలో సమ్ హెల్త్ ఇష్యూస్ ఓఆర్ఎస్ తీసుకున్నాను. బికాస్ యాక్చువల్లీ నేను మీకు బిఫోర్ విన్నర్స్ కూడా మాట్లాడేస్తాను, వాళ్ళు కూడా అదే చెప్పారు, మీకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా సెలైన్ పెట్టుకుని మరి అవును వాస్తవం చేశారు, అంత హార్డ్ వర్క్ చేసి. అవును యాక్చువల్లీ 9:30 నుంచి 12:30కి నేను బాగా అంటే సఫకేషన్ స్టార్ట్ అయిపోయింది నాకు. అంటే బిఫోర్ దట్ నాకు సమ్ రీజన్స్ సఫకేషన్ స్టార్ట్ అయితే ప్లానెట్ చరణ్ గారు అండ్ ఇన్ఫినిటీ పవన్ గారు ఇద్దరు సజెస్టెడ్ మీ టు టేక్ ORS-3 అని చెప్పారు. బట్ నేను ORS తీసుకున్నా సరే నన్ను కంట్రోల్ తప్పేసరికి సెలైన్ పెట్టించుకొని వెళ్ళాను సార్. అప్పటికప్పుడు స్నానం చేసి బూస్టర్ ఇంజెక్షన్ ఇప్పించుకొని వచ్చాను. నిజం అంటే ఏదో నేను సింపతి కోసం చెప్పట్లేదు, ఎంత కష్టపడినా సరే, ఎంత కష్టపడి పిచ్చి కుక్కలాగా అరుచుకుంటా ఉదయం నుంచి గొంతు పోయేటట్టు మైక్లో నేను మాట్లాడుకుంటా ఒక ఆర్గనైజర్ ఎప్పుడు యాంకర్ చేయడు సార్. అవును, నేను యాక్చువల్గా నేను ఇంత గాసలో అదే చెప్పాను. మీరు అదే చెప్తున్నా, ఒక జడ్జి పక్కన కూర్చునే ఇది కూడా ఉండి కూడా మీరు అసలు యాంకరింగ్ ఎందుకు చేశారు అంటే, ఎందుకు చేశానంటే వేరే యాంకర్ని పెడితే ఆ పర్సన్ ఏదో ఒక కాంట్రవర్సీ ఓడి ఎక్కడ బరెస్ట్ అవుతుందో అనే ఉద్దేశంతో నేనే ఆ పదవిని కూడా నేనే తీసుకొని చేశాను. అయినా సరే నిలబడ్డాను సార్, లిటరల్లీ 9 hours నిలబడి చేశాను. ఫైనల్ గా నాకు అంత నెగిటివిటీ వస్తుంది. బట్ నెల్లూరు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలాగైనా నేను నెల్లూరు వాళ్ళందరికీ తెలిసాను. లేదు సునీల్ రెడ్డి గారు, ఖచ్చితంగా మా ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత సార్ నెల్లూరు వాళ్ళు, మన నెల్లూరు వాళ్ళు మీకు తెలియదు కాదు, మిస్అండర్స్టాండింగ్ తో ఏదో ఒకరు షేర్ చేశారని చెప్పి అలా బైబిల్ మిస్టేక్ జరగవచ్చు కానీ, బట్ ఈ పాడ్కాస్ట్ ఫుల్ వీడియో చూసిన తర్వాత 100% నేను చెప్తున్నా, ఈ నెగిటివిటీ అంతా పోయి మీ కష్టం, వాళ్ళు పడ్డ విన్నర్స్ పడ్డ కష్టము, తర్వాత ఇంకొకటి ఈ 20 girls లో కూడా 100% చెప్తున్నా, ఒక 6 to 7 members కి మంచి సినిమా కోసం వస్తాయి. ఎందుకంటే నాది కూడా నెక్స్ట్ మంత్ ఒకటి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో మేము కూడా మీ దగ్గర కాంటాక్ట్స్ తీసుకొని ఆడిషన్ ఇచ్చి మేము కూడా సెలెక్ట్ చేయాలి చెప్పాము. సో ఈ నెగిటివిటీ ఈ వీడియోతో కంప్లీట్ గా పోతుంది. మీరు దీనికంటే ఇంకా మంచిగా నెక్స్ట్ ఇయర్ 2026 గట్టిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన మూవీ ఎందుకంటే మా నెల్లూరు హీరో అవుతుంటే మాకు ఉంటుంది. ఖచ్చితంగా మా 25 కళా సంఘాల తరఫున కానీ మా సైడ్ కానీ ఎటువంటి హెల్ప్ ద్వారా మేము చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాము. ఫైనల్లీ మా షో కొంచెం హార్ష్ గా అడిగాను. ఎందుకు అడిగానంటే జనాలకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అడుగుతున్నా అంటే, ఇది నేను అడగాలని చెప్పి నా ఇంటెన్షన్ కాదు. జనాలు బయట ఏదైతే మాట్లాడుకుంటున్నారో అవి నిన్ను అడిగితే క్లారిటీ మీరు ఇస్తారు. సేమ్ టైం నేను కొంచెం గాసిని కూడా ఇబ్బంది పెట్టాను. వాళ్ళు పాపం బిడ్డలు చాలా మంచిగా చెల్లెళ్ళు క్యూట్ గా బాగున్నారు. వాళ్ళు మంచిగా ఆన్సర్లు చెప్పారు. సో ఫైనల్ గా మీతో కొంచెం ఎలా ఉంది?
నిజంగా ఇట్స్ బీన్ వెరీ ఫెంటాస్టిక్ అండి సీరియస్లీ. నెల్లూరులో ఇటువంటి టాక్ షో నార్మల్ గా ఇలాంటి షోస్ ప్రదీప్ లేకపోతే మన మొన్న మనోజ్ కూడా పెట్టాడు అనుకుంటా, ఇప్పుడు రానా కూడా పెడుతున్నారు. సో నిజంగా నెల్లూరులో ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లైక్ కొంచెం కొత్తగా మీతో కొంచెం కొత్తగా ఇట్లా పెట్టడం అనేది నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సాయి గారు. ఇలాంటివి అంటే మీరు మంచి మంచి సెలబ్రిటీస్ తో చేసి నెల్లూరు ప్రైడ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ద కెమెరామెన్స్ డిడ్ దే జాబ్ లైక్ మీకోసం సపోర్ట్ గా పాపం ఆల్మోస్ట్ ఒక 3 hours నుంచి నిలబడి వాళ్ళు కూడా వీడియో అవుట్పుట్ కోసం చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ద గాయస్ బిహైండ్ ద కెమెరా, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. నెల్లూరు వాళ్ళందరికీ ఫైనల్ గా ఒకటే చెప్తున్నా, మన నెల్లూరు అమ్మాయిల కోసం చేసిన షో ఇది. ఎవరో బయట అమ్మాయిని తీసుకొచ్చి నేను చేయలేదు. కృష్ణారెడ్డి గారి పూర్తి సహకారంతో నేను చేసిన ఈ షో, మీరు ఒక్క పర్సన్ కోసం నేను షో చేయలేదు, అందరి కోసం చేశాను. జెన్యున్ గా జడ్జిమెంట్ జరిగింది. మీరు అడిగిన కాంట్రవర్సీ పెద్దల నిర్ణయాన్ని తీసుకుంటాను అని ఎందుకు అన్నాను అంటే, సతీష్ అడ్డాల గారు 10 members కి ముందుకు తీసుకొచ్చి వాళ్ళకే పర్ఫార్మెన్స్ టాలెంట్ అడిగాడు. అందుకు నేను ఆ టైంలో కృష్ణారెడ్డి గారిని సంప్రదించి, ఏం సార్ 10 members కే అంటే, సార్ ఉండి వద్దమ్మా అందరి టాలెంట్ బయటకు రావాలి, 10 మందిని ముందుకు తీసుకురావడం కరెక్ట్ కాదు, అందరి టాలెంట్ ముందుకు తీసుకురావాలి అన్నారు. అది మాత్రమే పెద్దల నిర్ణయం అయినటువంటి మన కృష్ణారెడ్డి గారి నిర్ణయం. యాక్సెప్ట్ దట్ వన్. పూర్తిగా సతీష్ అడ్డాల గారి జడ్జ్మెంట్.